గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు ఉదయకాల సమయంలో రైతు మీ పేరు సార్? గోవర్ధన్ సార్ తోట దగ్గరకు వచ్చాము. ఇప్పటి వరకు మనం ఈ సరౌండింగ్స్లో నీళ్ళు ఎందోడు కానీ వెడిచెర్లు కానీ పుట్టరాజు వారి కడ్డ కానీ ఇదంతా మందులు ఇవ్వడం జరిగింది. మంచి రిజల్ట్ వచ్చింది. అన్న కూడా గోవర్ధన్ అన్న కూడా ఏంటంటే ఆ తోటలో సందర్శించి ఒకసారి చూసిన తర్వాత ఈ పెద్ద తోటకు మనం ఇచ్చాము. మంచి రిజల్ట్ వచ్చింది. ఈ పెద్ద అన్నగారికి చెప్పినప్పుడు ఒకసారి మా తోటను కూడా చూద్దామని రమ్మన్నాడు. వచ్చిన తర్వాత ఆ తోటతో పరిశీలించాము. ఇప్పుడు అన్నకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఒకసారి అన్న మాటలోనే మనం విన్నాము. అన్న గోవర్ధన్ అన్న, మీకు ఇప్పటి వరకు నిమ్మలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాకు కొంచెం మీ యొక్క లోటుపాట్లు మాకు చెప్పండి. ఎక్కువగా ముడత వస్తుంది, ఈ ముడత ప్రాబ్లం మాకు. ఓకే. తర్వాత వచ్చేసి చక్కెర తెగులు, ఇవి నల్లగా వచ్చేసి ముడతలు వచ్చేసి ఆకంతా నల్లగా అయిపోతుంది. ఇట్లా ఎండుకొమ్మ కాపు కాకపోయినా కూడా ఎండుకొమ్మ ఎక్కువ పడిపోతుంది. సో ఈ ఎండుకొమ్మ అనేది మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఒక 2 years నుంచి. ఎంటైర్ అందరికి కూడా ఈ గూడు పరిసర ప్రాంతంలో ఎక్కువ శాతం ఎండుకొమ్మ ప్రాబ్లం. మీరు మామూలుగా ఈ పాస్పేట్లో ఈ బయట కెమికల్స్ వాడతారు? కెమికల్సే వాడతాం. మీరు సంవత్సరానికి ఎన్నిసార్లు పెడతారు? సంవత్సరానికి 3-4 తపాలు పెడతాం. 3-4 సార్లు. మామూలుగా మీరు కంపెనీ మందులు వాడతారా లేదంటే బయో మందులు కూడా వాడుతున్నారా? బయో మందులు వరకు వాడలేము, కంపెనీ మందులే వాడుతున్నాం. మీరు అంతా గూడూరు నుంచి తెచ్చుకుంటారు? గూడూరు నుంచి తెచ్చుకుంటాం. బయో మందులు వాడటం ద్వారా కూడా ఎండుకొమ్మ వస్తుంది. ఎందువల్ల అంటే ఈ బయో మందుల వల్ల చెట్టు యొక్క లైఫ్ టైం తగ్గిపోద్ది. సో మనకి సత్వర పరిణామం కోసం మనం ఏం చేస్తాం అంటే, సపోజ్ ఒక పురుగు ఉంది, మనం టాప్ బ్రాండ్ మందును మనం వాడం. మనం పోయేసి మనకు తెలుసు ఆ విధంగా చెట్టుకు పురుగు పడింది చెప్పి మందుల షాపుకి పోతే అదేది ఇచ్చి ఇది కొట్టండి బాగా పని చేస్తుంది అని అంటాడు. మనం తీసుకొచ్చేసి మనం వాడేస్తాం. సో దీని మీద అవగాహన అయితే ఎవరికి ఉందో ఒక డెమాన్స్ట్రేషన్ కానీ మనం ఆడడం జరగదు. సర్లు వచ్చిన తర్వాత కొడతాము, పురుగు వచ్చిపోద్ది, బాగుంది, బెటర్గా అని చెప్పేసి వాడతారు. సో ఇప్పటికీ మీరు ఏంటంటే బయో మందుల నుంచి దూరంగా ఉండి వాటిని దూరం పెట్టి టాప్ బ్రాండ్స్నే వాడండి. ఇటువంటి సమస్య రాకుండా మీకు కంట్రోల్ అయిపోతుంది. సో పెద్ద అయినా ఆల్రెడీ వాడేది. ఇప్పటికీ మాకేమో ముడతలు కూడా లేవు, బాగుంది చెట్లు, ఆకు కూడా బాగుంది. ఇదివరకు మాత్రం ముడతా ఉండేది, ఎండుకొమ్మ కూడా కనబడుతుంది, అప్పటికప్పుడు ఎండిపోయింది కూడా కనబడుతుంది. ఈ కంప తీసేసిన తర్వాత కూడా ఎక్కడ ఎండు మడి కూడా కనబడటం లేదు. ఎందుకని కనబడటం లేదు? మీ మందు వల్లనే నాకు తెలుసు. ఏంటంటే ఇప్పుడు మా ఓనర్ కూడా ఆ మందు షాప్లో ఉంది అక్కడ నెల్లూరులో. ఎన్నెన్నో బస్తాలు తీసి పంపించింది. కొట్టడం వేస్తే కానీ చెట్లు అరువుకు వచ్చేది లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే మన కంపెనీ అయినటువంటి విన్ఫుల్ లైఫ్ మందులు ఇప్పుడు అన్న గోవర్ధన్ రెడ్డి అన్న అడగటం జరిగింది. మనం అన్నకి ఇచ్చిన తర్వాత ఇచ్చిన అన్న వాడిన తర్వాత ఒక 10 days తర్వాత మళ్ళీ వచ్చి ఈ రిపోర్ట్ అనేది మళ్ళీ మనం గ్రూప్లో చేస్తాము. అయితే మన విన్ఫుల్కి సంబంధించిన మంచి మేనేజ్మెంట్ మనకు తోడుగా ఉండి ఆ గ్రోతింగ్కి సంబంధించినటువంటి గ్రాన్యూల్స్ కానీ ఈల్డ్ కానీ స్టిక్ అనేది కానీ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అన్నకు మనం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీసి మన గ్రూప్లో సెండ్ చేస్తాం. థ్యాంక్ యూ విన్ఫుల్ లైఫ్.